అందరికీ నమస్కారం. ఈరోజు నేను చించిగురుతో ఉప్పు చేప కర్రీ ఎలా ఈజీగా, టేస్టీగా, కమ్మగా తయారు చేసే విధానం ఒక్కసారి వివరంగా చూపిస్తాను. ఫస్ట్ మనం చించిగురుని ఏం చేస్తాం, బాగా చేత్తో పసపసమని రబ్ చేస్తూ ఉంటాం. చేతులు నొప్పి వస్తాయి. దానికన్నా అలా కాడలు మొత్తం తీసేసి ఇలా మిక్సీలో ఒకసారి రఫ్ ఆడేయండి. 1 నిమిషం తిప్పండి. ఇక మనకి మెత్తగా వచ్చిద్ది. చూసారా, నీళ్ళేం వేయకూడదండోయ్, ఇలాగా పొడిగానే ఆడితే మీకు శ్రమ లేకుండా ఉండిద్ది. ఇప్పుడు ఆ కర్రీకి కావాల్సింది ఉప్పు చేప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉప్పు చేపలని సన్న మంట మీద దోరగా వేయించుకోండి. ఇలా అడుగంటకుండా నీట్గా వచ్చిందని, లేదంటే ఉప్పు చేపలు చెదరైపోతూ ఉంటాయి పెద్ద మంట పెట్టుకుంటే. ఇప్పుడు ఉప్పు చేపలను పక్కన పెట్టేసి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు దోరగా వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అంటే 1 టేబుల్ స్పూన్, 1½ టేబుల్ స్పూన్ మీ ఇష్టం అండి. ఇప్పుడు మనకి టమాటాలు 2 తీసుకున్నాండి, సన్నగా కట్ చేసుకుని ఇలా దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత మనం ఆడించుకుని పెట్టుకున్న ఈ చించిగురుని కూడా మొత్తం వేసుకుని ఒక్కసారి మీ చేత్తో బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల వరకు పచ్చివాసన పోయేలాగా కలుపుకొని ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు కారం అంటే 1½ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని 2 నిమిషాలు ఆగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు చేపలను నిదానంగా వేసేసుకొని, చింతపండు రసం ఎక్కువ వేసుకోకండి. ఎప్పుడు సగటున మీరు ఎంత వేస్తారు కదా, దాంట్లో సగమే వేయండి. ఎందుకంటే చించిగురు అనేది పులుపు ఎక్కువ. ఇప్పుడు కొద్దిగా పులుపు తగినంత చింతపండు రసం, కొద్దిగా వాటర్ వేసి ఇలాగ ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా చిక్కబడిపోద్ది. ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని కమ్మగా కొంచెం ఎక్కువగానే అన్నం వండుకోండి, చాలా బాగుండదు కదా, లాగెత్తారు బాగా. సరేనా, వద్దులేండి, నా డిస్టే తగిలిద్ది. కానీ మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.